సో నా యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనం చాలా గిట్హబ్ రిసోర్సెస్ చూస్తూ ఉంటాం. చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఫోల్డర్స్లో ఒక థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అలా చాలా చాలా ఫోల్డర్స్ ఉంటాయి. బట్ మనం ఒక ఫైల్ చూడాలి అనుకుంటే అది ఏ ఫోల్డర్లో ఉంది, ఎక్కడుంది అనేది చూడటం చాలా కష్టం. సో దానికోసం నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. గిట్హబ్ ట్రీ అనమాట నేను చేసిన ప్రోగ్రామ్ పేరు. ఆ ప్రోగ్రామ్ సహాయంతో మీరు ఏ పబ్లిక్ రిపాజిటరీ, ఏ గిట్హబ్ పబ్లిక్ రిపాజిటరీలో ఉన్న ఫైల్ డీటెయిల్స్ స్ట్రక్చర్ అయినా మీరు తెలుసుకోవచ్చు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేది ఈ ఛానల్లో, ఈ వీడియోలో ఒక నేను మీకు ఇంతకుముందు 15,000 పీపుల్ అంటే 15,000 మంది బర్త్ డీటెయిల్స్, 15,000 కన్నా ఎక్కువ మంది బర్త్ డీటెయిల్స్ నేను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశాను అండ్ మీ అందరికీ అవైలబుల్ చేశాను. అండ్ బేసిక్ ఆస్ట్రాలజీ హోరోస్కోప్ కోసం ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేశాను. బేసిక్ ప్రోగ్రామ్ ఎనీవన్ కెన్ రన్ ఇట్. ఆ 15,000 మంది రన్ చేసుకోవచ్చు రీసెర్చ్ పర్పస్కి. కాకపోతే వాళ్ళకి సంబంధించిన నోట్స్ అనేది అప్పుడు అవైలబుల్గా లేదు, నేను చేసినప్పుడు అవైలబుల్ లేదు. సో నేనేం చేశానంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఆ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా నేను వెబ్లో రీసెర్చ్ చేసి ఒక షార్ట్ స్టోరీ, ఈచ్ ఆఫ్ ది పర్సన్ గురించి ఒక షార్ట్ స్టోరీ తయారు చేసి ఆ ప్రోగ్రామ్ నాకు ఇవ్వాలన్నమాట. అలా ప్రోగ్రామ్ తయారు చేసి రన్ చేశాను. అలా చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ ఒక 11,000 మంది యొక్క లైఫ్ సమ్మరీ అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాను. సో ఇప్పుడు ఎవరైనా నా బేసిక్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళి డేటా అప్డేట్ చేసుకున్నారంటే మీకు ఆ డీటెయిల్స్ కూడా వచ్చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు గిట్హబ్ ఫైల్ స్ట్రక్చర్ తెలుసుకోవడానికి నేను తయారు చేసిన ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. ఓకే, సో మనం ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఫస్ట్ నేను ఈ ఫైల్ని ఇక్కడ సేవ్ చేశాను. సో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోతున్నాము. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చేసిన తర్వాత నేను చేసే వాటిలో మోస్ట్లీ పైథాన్ ఉంటుంది. సో మీరు దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాల్సిన అవసరం చాలా ఉందన్నమాట ఈ ప్రోగ్రామ్ వాడాలన్నా. సో దిస్ ఈస్ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, సో పైథాన్, సో ఇది నేను తయారు చేసిన ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ అనమాట. ఎనీవన్ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద రిపాజిటరీ. నేను షేర్ చేస్తాను, మీరు కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు ఏదో ఒక రిపాజిటరీ తీసుకొని నెట్లోకి వెళ్ళి ఏదో ఒక రిపాజిటరీ తీసుకొని అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. మనం ఇంకో రిపాజిటరీ చూద్దాం. ఓకే, గిట్హబ్ పైథాన్ రిపాజిటరీ. ఈ రిపాజిటరీ ఎవరో నాకు కూడా తెలియదు, నేను ఏదో ఊరికే సెర్చ్ చేసి వచ్చిన రిపాజిటరీని ఓపెన్ చేస్తున్నాను అనమాట, అంతే. జస్ట్ ఈ ప్రోగ్రామ్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ రిసోర్సెస్కి ఇది ఈ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది కాబట్టి అది పబ్లిక్ రిసోర్సెస్ అయి ఉండాలి. ఓకే, ఇదేదో పబ్లిక్ రిపాజిటరీ ఉంది, సో ఇది పనిచేస్తుంది. అంటే ప్రైవేట్ రిపాజిటరీస్కి ఇది పనిచేయదు. మీకు కీ ఉండి ఆ కీ కనుక మీ వేరే ప్రైవేట్ రిపాజిటరీ యాక్సెస్కి ఇచ్చి ఉంటే అప్పుడు మీకు ప్రైవేట్ దానికి కూడా పనిచేస్తుంది. సో మీకు కీ కావాలి. పబ్లిక్ రిపాజిటరీకి అయితే కీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకే, సో ఈ పబ్లిక్ రిపాజిటరీ ఉంది. ఈ పబ్లిక్ రిపాజిటరీలో ఉన్న ఫైల్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ గిట్హబ్ తర్వాత ఏ బోర్డ్స్ ఉన్నాయో దాని వరకు కాపీ చేస్తున్నాం. ఓకే, సో కాపీ చేసి ఇక్కడ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, సో ఇది ఈ గిట్హబ్ రిపాజిటరీ స్ట్రక్చర్ అనమాట. సో ఈ గిట్హబ్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయి. ఇది రిపాజిటరీ నేమ్, దీంట్లో గిట్హబ్ ఇది వర్క్ ఫ్లోస్, ఇది బేసిక్ అనమాట. ఇది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది ఇది ఒక ఫోల్డర్, దాంట్లో ఇది సబ్ ఫోల్డర్, ఈ సబ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఇవి. అట్లా టోటల్ ఫైల్ స్ట్రక్చర్ ట్రీ వస్తుంది. ఈ ట్రీ ఒకటే కాదు, ఈ కింద వచ్చేసరికి మీరు 54 రిక్వెస్ట్లు ఇంకా చేయొచ్చు. ఏంటి, ఈ టైం అయిపోయే లోపు మీరు ఇంకా 54 టైమ్స్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు ఈ డేటా కావాలంటే. అండ్ ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ 60 టైమ్స్ ఛాన్స్ వస్తుంది. అలా ఎవ్రీ 1 మినిట్కి ఒక 60 టైమ్స్ ఛాన్స్ వస్తుంది. యూ కెన్ కీప్ రన్నింగ్ ఆన్ అనమాట. ఇలా మీరు పబ్లిక్ రిపాజిటరీ ఏదైనా తీసుకొని ఫైల్ స్ట్రక్చర్ని తెలుసుకోవచ్చు. అందుకు ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రాము ఇక్కడ 54 చూపిస్తుంది. మీకు కనుక కీ ఉందనుకోండి, మీకు రిపాజిటరీ కీ అనేది కనుక ఉంటే ఇది 54 రిక్వెస్ట్ బదులు 5,000 రిక్వెస్ట్ చేయొచ్చు. ఐ విల్ షో యూ. నాకు ఒక
కీ ఉంది. ఆ కీ జనరేట్ చేసుకోవడం గురించి నేను ఇంకో వీడియో చేస్తాను మీకు కావాలంటే దీనికోసం. సో ఫస్ట్ అట్ ప్రెసెంట్ నాకున్న కీ వాడి మనం చూద్దాం ఒకసారి. నేను చెప్పాను కదా అప్రాక్సిమేట్లీ 5000 టైమ్స్ రన్ చేయొచ్చు అని కీ ఉంటే. సో విల్ సీ దట్. సో ఐమ్ కమింగ్ హియర్. సో ఇక్కడ ఇదంతా టైప్ చేసిన తర్వాత చివరిలో మనం కీ ఎంటర్ చేయాలి. ఓకే, సో నౌ సి 4997. ఇంకా ఈ టైం ఎక్స్పైర్ అయ్యే లోపు నేను 4997 టైమ్స్ ఇది రన్ చేసుకోవచ్చు. ఈ కీ వల్ల ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను లిమిటెడ్గా చెప్తున్నాను. ఈ కీ ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇట్స్ నాట్ ఏ పెయిడ్ అనమాట. మీకు గిట్హబ్ అకౌంట్ ఉంటే యూ కెన్ గెట్ దట్ కీ అనమాట. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇలా రన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అనేది తెలియదు అనుకోండి, ఈ ప్రోగ్రాంలోనే హెల్ప్ కూడా ఉంటుంది. నేను డిజైన్ చేస్తాను. సో మీరు ఇలాగే వచ్చేసేసి పైథాన్ అని టైప్ చేసేసి పైథాన్ ఆ ఫైల్ నేమ్ గిట్హబ్ ట్రీ, అదే నేను ప్రోగ్రామ్ అనమాట, అదే దాని మీద అది టైప్ చేసి హెల్ప్ అని టైప్ చేశారనుకోండి. సో ఈ ఫైల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈ ఫైల్ని ఎన్ని రకాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది మీరు చదివితే మీకు ఈజీగా అర్థమైపోయింది ఈ ఫైల్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి. అండ్ ఇంకోటి, నేను d:working అనే చోట నేను ఈ ఫైల్ సేవ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా పైథాన్ ప్రోగ్రామ్ పేరు టైప్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కాకుండా మీరు వేరే లొకేషన్లో ఈ ఫైల్ రన్ చేయాలనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి సి డ్రైవ్లో సమ్ లొకేషన్లో ఉంది. సో ఇక్కడ నేను ఆ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మీరు పాత్ మొత్తం టైప్ చేయాలన్నమాట. పాత్ మొత్తం టైప్ చేసి అప్పుడు రన్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ పైథాన్ ఇది రన్ చేసి చివర్లో వచ్చి ఇంకా రిపాజిటరీకి ఏదో మీరు ఏ రిపాజిటరీ గురించి ట్రీ తెలుసుకోవాలనుకుంటే దాని గురించి ఇక్కడికి వచ్చి ఇట్లా టైప్ చేశారంటే వచ్చేస్తుంది, రిపాజిటరీ వచ్చేస్తుంది. సో అది మీరు వేరే లొకేషన్లో రన్ చేయాలనుకుంటే పాత్ మొత్తం టైప్ చేయాలి. ఉట్టి ఫైల్ టైప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇది ఫైల్ ఎక్కడ సేవ్ చేస్తారో ఆ పాత్లోనే మీరు కమాండ్ ప్రాంప్ట్ రన్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఒకటి ట్రై చేస్తే సరిపోతుంది. సో మీకు ఆ ఫైల్ రిపాజిటరీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్ ఇంకా 51 టైమ్స్. సో ఇది గిట్హబ్ ట్రీ ప్రోగ్రామ్ గురించి. ఇది మా గిట్హబ్ రిపాజిటరీలో ఉంది, ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక 11,000 పీపుల్ యొక్క లైఫ్ సమ్మరీ అనేది త్రూ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ రన్ చేసి కలెక్ట్ చేశానని. ఆ ప్రోగ్రామ్ మీకు కూడా అవైలబుల్ చేస్తాను. బికాజ్ మీరు ఎవరన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు నా రిపాజిటరీకి వస్తే నా రిపాజిటరీలో ఇక్కడ లైఫ్ ఓవర్ వ్యూ అని ఉంది. సో ఈ ఫైల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 ఫైల్స్ కనిపిస్తాయి. ఇది ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మీరు ఈ ఫైల్లో ఈ CSV ఫైల్లో ఉన్న పర్సన్స్ యొక్క లైఫ్ సమ్మరీ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రోగ్రామ్ని 16,000+ పీపుల్కి రన్ చేస్తే నాకు అప్రాక్సిమేట్లీ 11,000+ పీపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాజ్ నేను రన్ చేసిన రిసోర్సెస్ దీంట్లో ఈ ప్రోగ్రాంలో నేను మోస్ట్లీ వికీపీడియా రిసోర్స్ రన్ చేశాను. సో ఆ వికీపీడియాలో ఉన్న రిసోర్స్లో ఉన్న డేటా కలెక్ట్ చేసి సమ్మరీ వచ్చింది. సో ఆ సమ్మరీ ఇక్కడ వచ్చింది. మిగిలినవి ఏంటి అంటే నేను ఇంక్లూడ్ చేసిన రిసోర్స్లో ఆ మిగిలిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదు, అందుకని అది కలెక్ట్ చేయలేదు. వీ నీడ్ టు అగైన్ డిగ్ అవుట్ అనమాట. అప్రాక్సిమేట్లీ 11,000 పీపుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ ఫీల్ ఇది ఒక గుడ్ సైన్ అనేది నా ఉద్దేశం. రీసెర్చ్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా రన్ చేయాలనుకుంటే ఈ ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకొని బర్త్ డీటెయిల్స్.csvలో ఆల్రెడీ ఉన్న డేటా డిలీట్ చేసి ఫార్మాట్ని చెడగొట్టకుండా అదే ఫార్మాట్లో మీకు ఏ పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ బర్త్ డీటెయిల్స్ కనుక మీరు ఫిల్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి లైఫ్ సమ్మరీ తీసుకొస్తుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను 16,000+ పీపుల్ యొక్క డేటా కోసం రన్ చేయడానికి నాకు అప్రాక్సిమేట్లీ 3.5 hours పట్టింది. అండ్ నేనేంటంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తూ నా పని నేను చేసుకున్నాను. నేను వేరే పని రీసెర్చ్ వర్క్ ఉంది, దాంట్లో నేను చేస్తూ ఉన్నా.
అండ్ ఇంకొకటి, ఇది ఎంత టైం పడుతుంది ఈ ప్రోగ్రామ్ రన్ అవడానికి అనేది, మీరు ఎంతమంది డీటెయిల్స్ తీసుకుంటున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను 16,000+ పీపుల్కి రన్ చేశాను. మీరు ఒక 100-200కి అయితే లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అండ్ అది కాక మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యాడు. నేను ఈ ప్రోగ్రామ్ 20 Mbps మినిమం స్పీడ్లో ఉంటే చాలు అనే విధంగా ప్లాన్ చేశాను అనమాట. సో 20 Mbps చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా రన్ చేయొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ క్యాపబిలిటీ కూడా. మీ సిస్టమ్ CPU ఎంత, ర్యామ్ అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు రన్ అవుతుంది అనేది. సో ఎవరైనా కావాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అనమాట. సో నేను ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత ఎవరైనా ఈ బర్త్ డీటెయిల్స్ రావాలనుకుంటే, నేను ఇంతకు ముందే అప్లోడ్ చేశాను ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్స్ V6 బేసిక్ అనే ఈ ఫైల్ని ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో ఈ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఈ ఫైల్ మీరు ఓపెన్ చేసేసి, సారీ నాట్ దిస్ వన్, ఓకే. సో ఇది ఈ ఫైల్ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇది రైట్ క్లిక్ చేసి మీరు రిఫ్రెష్ కొట్టారంటే ఇక్కడ చూపిస్తుంది, మీకు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ క్వరీ అని వస్తుంది. ఇది నాకు తెలిసి ఇది లెస్ దాన్ 2 minutes పడుతుంది ఎవరికైనా. మీరు లెస్ దాన్ 2 minutes ఇక్కడ గమనించండి, స్టేటస్ని ఇక్కడ డౌన్లో ఉంది, ఇక్కడ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ క్వరీ అని చూపిస్తుంది. సో అయిపోయింది, రెడీ అని చూపించింది. సో డేటా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నోట్స్ అని ఉంది కదండి, ఈ కాలంలో వాళ్ళ లైఫ్ సమ్మరీ వస్తుంది. సో మీరు ఇక్కడికి హోరోస్కోప్ దగ్గరకు వచ్చి ఎవరినన్నా వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోగానే వాళ్ళ లైఫ్ సమ్మరీ ఇక్కడ వస్తుంది. మీరు అప్డేట్ కొట్టారంటే వాళ్ళ హోరోస్కోప్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఈ డేటా చూసి ఇంటర్ప్రెట్ చేసుకొని రీసెర్చ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో నేను అలా డిజైన్ చేశాను. ఇంకా ఎవరికైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మెసేజ్ మీ బటన్ ఉంది, మీరు క్లిక్ చేయండి, ఫామ్ వస్తుంది, ఫిల్ చేయండి. మీరు ఎవరు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మీ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. అండ్ తర్వాత మీరు అనుకునే మెసేజ్ ఏంటో నాకు కన్వే చేయొచ్చు. సో మీరు ఎవరైనా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే కాకుండా నేను ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. ఇది కొంచెం అడ్వాన్స్డ్గా నేను డెవలప్ చేస్తున్నాను అనమాట. నేను వెబ్ అప్లికేషన్ గ్లాన్స్ చూపిస్తాను. అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ బెటర్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇది డెవలప్ చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడేమో మీరు హోరోస్కోప్ చార్ట్ అవన్నీ వస్తాయి అనమాట. యూఆర్ గోయింగ్ టు గెట్ మచ్ మోర్ రిసోర్సెస్. ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఇక్కడ బర్త్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇవన్నీ వస్తాయి. ఈ డీటెయిల్స్ అనేవి అండ్ నా డేటా బ్యాంక్లో ఉన్న రిసోర్సెస్ కూడా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా రీసెర్చ్ కోసం అనమాట ఇది డెవలప్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఐ నీడ్ టు డెవలప్ ది సాఫ్ట్వేర్, ఐ నీడ్ టు డిజైన్ ఇట్ ఎవ్రీథింగ్. అండ్ నేను బేసిక్ ఫ్రీ టూల్స్తోనే చేస్తాను అన్నీ. సో మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ప్లాన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ నా రిపోజిటరీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇది గిట్హబ్ ట్రీ అనమాట. సో మీ ఫైల్ స్ట్రక్చర్ కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ లైఫ్ ఓవర్వ్యూ అనేది ఇది V6 బేసిక్స్ అనేది ఇప్పుడు మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ ఎవరైనా నా గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, ఏం కావాలనుకున్నా ఈ వెబ్సైట్ రావచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ గిట్హబ్ లింక్ ఉంటుంది ఇదే వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో మోస్ట్లీ అన్నిటికీ లింక్స్ ఉంటాయి. ఓకే, అన్నిటికీ లింక్స్ ఉంటాయి. అండ్ నేను ఆర్టికల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఐ మీన్ ఇప్పుడే జస్ట్ డెవలప్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఆర్టికల్స్ ఆన్ వేరియస్ టాపిక్స్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ టాపిక్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు డెవలప్ ఇట్. ఇట్ విల్ కమ్ షార్ట్లీ. ఓకే, నేను మీకు నోటిఫై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నేను చేసే టాపిక్స్ గురించి కానీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి కానీ, మై వే ఆఫ్ థింకింగ్ గురించి కావాలనుకుంటే ఈ ఆర్టికల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాను. సో మేక్ బెటర్ యూజ్ ఆఫ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ మచ్ మోర్ బెటర్ కంటెంట్ ఫ్రమ్ మీ. అండ్ I'm going to give some free resources how you can use it. I mean,
కొన్ని ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, వాటితోటి ఇవన్నీ మీరు కూడా చేయొచ్చు. నేను ఆ రిసోర్సెస్ గురించి అది ఎట్లా అనేది ఇంకో వీడియో కూడా చేయబోతున్నాను అనమాట. దాంతో మీరు కూడా చేయొచ్చు. నేను చేస్తున్న స్ట్రక్చర్ కానీ వర్క్ కానీ మొత్తం మీరు చేయొచ్చు. నేను గైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, లేకపోతే మీరు ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మెసేజ్ పెడితే నేను ఆ టాపిక్ కూడా మీద కూడా చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా యాక్చువల్లీ సజెషన్ కావాలనుకున్నా కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి నాకు మెసేజ్ పెడితే మీ బర్త్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆస్క్. మీరు జనరల్గా వేగ్గా క్వశ్చన్స్ ఏదన్నా మీరు అడిగినప్పుడు నా రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. నేను జనరల్గానే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, మీరు స్పెసిఫిక్గా అడిగితే నేను స్పెసిఫిక్గా ఇస్తాను. అండ్ స్పెసిఫిక్గా అడిగితే స్పెసిఫిక్గా ఇస్తాను అన్నాను కదా అని చెప్పి మీరు నేను ఈ ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతాను లేదా ఇలాంటివి అడగండి. No, I generally don't like these kind of questions because some things depends on what effort you are keeping. మీకు టైం అనుకూలంగా ఉండి మీరు ఎఫర్ట్ పెట్టినప్పుడు యూ డోంట్ గెట్ ద రిజల్ట్, రైట్? అందుకని ఇలాంటి క్వశ్చన్స్ నేను ఎక్కువ ఆన్సర్ చేయదలుచుకోలేదు. ఐ కెన్ గివ్ యూ what is your supporting factors, how you are going to be, what are favorable things for you, how your future going to be, if you are facing some problems, what are the remedies అనమాట. అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి రెమెడీలు ఏంటి, మీకు జనరల్గా ఏవైతే మీకు అనుకూలంగా ఉంటాయి, ఏది ప్రతికూలంగా ఉంటుంది, ఇప్పుడు టైం ఎలా నడుస్తుంది, మీకు ఏదైనా బాగాలేదంటే దానికి రెమెడీ ఏంటి, ఇలాంటివి చెప్పడానికి ట్రై చేస్తా. కానీ నేను ఎగ్జామ్ రాసాను పాస్ అవుతాను లేదంటే మీకు టైం అనుకూలంగా ఉన్నా మీరు కష్టపడకపోతే రాదు అట్లా. సో నేను ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయదలుచుకోలేదు. సో బీ స్పెసిఫిక్ అన్నమాట, మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏంటని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వకుంటే ఈ వెబ్సైట్కి వచ్చి మెసేజ్ మీ క్లిక్ చేయండి. నేను వెబ్సైట్ లింక్ కింద పెడతాను. ఈ వెబ్సైట్లో గిట్హబ్ రిసోర్స్ లింక్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ లింక్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. యూ కెన్ కమ్ టు దిస్ వెబ్సైట్ అండ్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ మీ హియర్. ఓకే, మీకు ఏ కావాలన్నా ఈ వెబ్సైట్కి వస్తే మీకు నేను ఇచ్చే సర్వీసెస్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నిటికీ లింక్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ నేను కాంటాక్ట్ చేయాలనుకున్నా ఇక్కడ రావచ్చు అనమాట. సో దట్స్ వాట్ దిస్ వెబ్సైట్ ఈస్. ఓకే, ఈ వెబ్సైట్ అలా ఉపయోగపడుతుంది. సో మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బెటర్ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ద డే. బాయ్.